హాయ్ ఆల్. ఇప్పుడు మనము ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు చూసుకున్నాము. సొల్యూషన్ వచ్చేసి గివెన్ దట్ ఏమి ఇచ్చారు 3/7 ప్లస్ x ఈక్వల్ టు 17/7 కదా. ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఎక్స్ని ఇక్కడే ఉంచి 3/7ని ఇటువైపు తీసుకొని వెళ్ళాలి. సో ఈ 3/7ని ఇటువైపు తీసుకొని వెళ్ళేసరికి ఏమవుతుంది, మనకి ఇక్కడ ప్లస్ ఉన్నది కాస్త మైనస్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, ఎక్స్ని నేను ఇక్కడే ఉంచుతున్నాను. ఎక్స్ ఈక్వల్ టు 17/7. ఇది ఎలా ఉందో అలానే రాశాను, 17/7. తర్వాత ఈ 3/7 అనేది ఇటువైపు వచ్చింది కదా, మైనస్ 3/7 అవుతుంది. ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది, 7 వస్తుంది. సేమ్ ఇక్కడ 7 ఎల్సిఎం ఉంది కాబట్టి ఇక్కడ డినామినేటర్లో రెండింటికి 7 ఉంది. సో సేమ్ నెంబర్ వస్తుంది, 17 - 3. ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 17లో నుంచి 3 పోతే 14/7 అవుతుంది. ఇది 7 టేబుల్లో పోతుంది కదా, 7 1 జా 7 2 జా. ఎక్స్ వాల్యూ వచ్చేసి ఎంత, ఎక్స్ ఈక్వల్ టు 2. ఆన్సర్ ఎంత, ఎక్స్ ఈక్వల్ టు 2. థ్యాంక్ యూ ఆల్.